సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. పలు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేయబోతున్నారు. ఆయన తొలుత ఏడుపాయల వనదుర్గ అమ్మవారిని దర్శించుకుంటారు. మెదక్ చర్చ్ లో జరిగే క్రిస్మస్ ప్రార్థనలోనూ పాల్గొంటారు. ప్రెజెంట్ సీఎం వచ్చారు, లైవ్ లో చూద్దాం. ప్రెజెంట్ విజువల్స్ లో చూస్తున్నాము. సీఎం అక్కడకు హాజరయ్యారు. మెదక్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. అయితే పలు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు ఇవాళ స్కెడ్యూల్లో భాగంగా కనిపిస్తున్నాయి. తొలుత ఏడుపాయల వనదుర్గ అమ్మవారిని దర్శించుకుంటారు. అమ్మవారి ఆలయం దగ్గరకు ఆల్రెడీ సీఎం రీచ్ అయ్యారు. విజువల్స్ అయితే చూస్తున్నాము. 750 కోట్లతో అభివృద్ధి పనులకు ఇవాళ శంకుస్థాపన చేయబోతున్నారు. ఆ తర్వాత మెదక్ చర్చ్ అభివృద్ధికే 30 కోట్లను మంజూరు చేయబోతున్నారు సీఎం. ఏడుపాయల ఆలయంలో 35 కోట్లతో పనులు స్టార్ట్ చేయబోతున్నారు. మహిళా స్వయం సహాయక గ్రూపులకు 100 కోట్ల చెక్కును కూడా ఇవాళ్లే అందజేయబోతున్నారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కి శంకుస్థాపన జరగబోతోంది. ఆ తర్వాత మెదక్ చర్చ్ లో ప్రత్యేక ప్రార్థనలో పాల్గొంటారు సీఎం రేవంత్ రెడ్డి. సీఎం టూర్ స్కెడ్యూల్ ని మనం చూస్తున్నాము. ఇవాళ మెదక్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఉంటుంది. ప్రెజెంట్ విజువల్స్ లో చూస్తున్నాం. ఆయన ఆల్రెడీ అక్కడ ఆలయం దగ్గరకు హాజరయ్యారు. మెదక్ చర్చ్ అభివృద్ధికి ఇవాళ 30 కోట్లను మంజూరు చేయబోతున్నారు. ఇక ఏడుపాయల ఆలయంలో 35 కోట్లతో పనులకు శంకుస్థాపన చేయబోతున్నారు. ఆ తర్వాత మహిళా స్వయం సహాయక గ్రూపులకు 100 కోట్ల చెక్ను కూడా అందజేయబోతున్నారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కి శంకుస్థాపన కూడా జరగబోతోంది. ఏడుపాయల వనదుర్గ అమ్మవారిని దర్శించుకుంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. విజువల్స్ లో చూస్తున్న ఆలయ అధికారులు ఆయనను స్వాగతం పలికారు. ఇక ఆ తర్వాత పట్టు వస్త్రాలతో ఆయన ఆలయం లోపలికి వెళ్తున్న విజువల్స్ అయితే మనం చూస్తున్నాము. సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఇటు మంత్రులు కూడా హాజరయ్యారు. కొండా సురేఖ మనకి కనిపిస్తున్నారు. ఇక దీని తర్వాత ఆయన చర్చ్ కు కూడా వెళ్ళబోతున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు మరియు శంకుస్థాపనలు కూడా ఇవాళ చేయబోతున్నారు. మొత్తంగా ఇవాళ గుడికి సంబంధించి 30 కోట్లను మంజూరు చేయబోతున్నారు. అక్కడ 30 కోట్లకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలను శంకుస్థాపన చేయబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఆ తర్వాత మెదక్ చర్చ్ లో క్రిస్మస్ సెలబ్రేషన్స్ లో ఆయన పాల్గొనబోతున్నారు. మెదక్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి టూర్ స్కెడ్యూల్ చూస్తున్నాము. 750 కోట్లతో అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేస్తున్నారు. విజువల్స్ లో చూస్తున్నాం. ఆయన గుడి లోపలికి ఎంటర్ అవుతున్న విజువల్స్ అయితే కరెంట్లీ మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద లైవ్ లో చూస్తున్నాము. పట్టు వస్త్రాలతో ఆయన మంత్రులతో సహా లోపలికి గుడి లోపలికి అయితే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అమ్మవారికి సమర్పించడం ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి దుర్గారెడ్డి అందిస్తారు. దుర్గారెడ్డి చెప్పండి. విజువల్స్ లో చూస్తున్నాం సీఎం రేవంత్ రెడ్డి ఆలయం లోపలికి వెళ్ళిన విజువల్స్ అయితే మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాం. అసలు ప్రెసెంట్ అక్కడ సిచ్యువేషన్ ఏంటి, తర్వాత స్కెడ్యూల్ ఎలా ఉండబోతోంది? అసలు రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 2000 కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక 2023 నుండి ఇక్కడైతే మన ఏడుపాయల దక్షిణ కాశీగా పేరున్న దేవాలయానికి వస్తా ముగ్గురు చేయించుకోవడానికి రేవంత్ రెడ్డి ఎన్నికల ఆ తర్వాత కూడా మొదటిసారిగా అంటే
దక్షిణ కాశీగా వెలువొందిన ఏడుపాయల దుర్గ మాత్రం ఇప్పటివరకు ఈ ముఖ్యమంత్రి కూడా ఇక్కడికి రాలేదు. ఆ గత ఎన్ని సంవత్సరాల నుంచి మొదటిసారిగా మంత్రి రావడం, ఆ తర్వాత అర్చకులు కూడా కుంభమేళ అంటే స్వాగతం పలకడం జరిగింది. దాంతో పాటు ఇక్కడ పూజ అనంతరము జిల్లాకు సంబంధించిన 750 కోట్ల నిధులతో మాత్రం కొన్ని శంకుస్థాపనలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ తర్వాత అక్కడి నుండి నేరుగా మాత్రం మెదక్ చర్చికి వెళ్ళి చర్చి ప్రార్థనలో పాల్గొని అక్కడి నుండి తిరిగి 5 రోజుల ప్రయాణం చేయక షెడ్యూల్ అయితే కాదండి. ఇక మాత్రం చూసినట్లయితే మాత్రం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి ఇప్పటి వరకు అయితే ఆ ఏడుపాయల అమ్మవారి దేవాలయం ప్రాంగణానికి మాత్రం అవసరాలు 30 కోట్ల అదేవిధంగా యువకు అందించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. 5-10 నిమిషాల్లో మాత్రం ఇక్కడ మాత్రము కాంగ్రెస్ శ్రేణులే కావచ్చు, మైనంపల్లి మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్, అదేవిధంగా మంత్రి కొండా సురేఖ, దామోదర్ రాజనరసింహ అంతా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మాత్రం ఆర్ఐకి రావడం జరిగింది. దీంతో పాటు వాళ్ళతో స్వాగతం పలికి అర్చకులు పూజా కార్యక్రమాలు కొనసాగుతున్నాయని చెప్పవచ్చు. ఇదే విధంగా రేవంత్ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన ఏదైతే మెదక్కు అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపనలకు మాట ఇచ్చా అనుకున్నారో ఆ మాట ప్రకారంగానే ఇప్పటికి రావడం జరిగిందని చెప్పి తెలుస్తుంది. దీంతో పాటు 750 కోట్లు సీసీ రోడ్స్, అదేవిధంగా మెడికల్ కాలేజీ, మిగతా అవసరాల నిమిత్తం మాత్రం ఇక్కడ ఏవేవి అనుకూలించినాయో ఏవేవిగా పెండింగ్ ఉన్నాయో వాటి మీద కూడా పూర్తి విచారణ చేసి ఇప్పుడు మొదటి విడత మాత్రము ఏడుపాయల సందర్శన అంతా ఇక్కడికి వచ్చినప్పుడు 750 కోట్లు అయితే నిధులు మంజూరు చేయడం జరిగింది. దాంతో పాటు ఇక్కడికి వచ్చినాక ముఖ్యమంత్రితో మాత్రం ఇక్కడ ఎమ్మెల్యే కొంత వరాలు కోరే అవకాశాన్ని వాటిని కూడా సానుకూలంగా స్పందించడానికి అయితే మనకు తెలుస్తుంది, దాని సమాచారం అయితే అందుతుంది. దీంతో ఇక్కడ మనం చూస్తే తెలంగాణ రాష్ట్రంలో 10 ఏళ్లు పరిపాలించిన బీఆర్ఎస్ వాళ్ళు మాత్రం 200 కోట్లతో ఈ దక్షిణ కాశీగా పేరొందిన వనదుర్గ దేవాలయం అభివృద్ధి చేస్తామని చెప్పి కేటాయించలేదు, మాత్రం శంకుస్థాపన చేసి వెళ్ళిపోయారని చెప్పి కూడా కొంత మాట్లాడే అవకాశం కనిపిస్తుంది. దాంతో పాటు ఇక్కడ వనదుర్గ ఆలయానికి మాత్రం చేరుకున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇప్పుడు 5 నిమిషాల ముందు ఇక్కడ చేరుకుంటా వాళ్ళంతా స్వాగతం పలికి అక్కడ పూజ కార్యక్రమాల అనంతరం ఇక్కడికి వచ్చి శంకుస్థాపన ప్రారంభించి ఇక్కడ నుంచి నేరుగా మెదక్ చర్చికి చేరుకుని మెదక్ చర్చి నుండి అక్కడ ప్రార్థన అనంతరం తిరుగు ప్రయాణం అయితే అయ్యే అవకాశాల షెడ్యూల్ అయితే ఉంది. దీంతో పాటు మనం చూసినట్లయితే రేవంత్ రెడ్డి మెదక్ జిల్లాకు గెలిచిన తర్వాత బహిరంగ సభ పెట్టాడు. ఆ తర్వాత రెండోది ఇక్కడ ఏడుపాయలకు రావాలి, ఏడుపాయలకు వచ్చి మొక్కులు చెప్పి అంటే ఇంకోటి పట్టు వస్త్రాలతో మాత్రం అమ్మవారికి సమర్పించడం జరిగింది. దీంతో ఇక్కడ మనం చూసినట్లయితే రేవంత్ రెడ్డి పాటు మిగతా మంత్రులు ఇంకా జిల్లా ఇన్ఛార్జి మంత్రి కొండా సురేఖ, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ పాల్గొన్నారు. ఇక్కడ మెదక్ మైనంపల్లి హనుమంతరావు తర్వాత ఇక్కడ కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పవచ్చు. సర్తాజ్ ఇక్కడ మనం చూస్తే మాత్రము భారీగా జన సమీకరణ చేయవద్దని చెప్పి కూడా ఉన్నా, కానీ కాంగ్రెస్ కార్యకర్తలు కాంగ్రెస్ నేతలు మాత్రం ఇక్కడ రావడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ముఖ్యమంత్రి అభివాదం చేసే 5-10 నిమిషాల్లో బయటకు వచ్చి మాట్లాడే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. సర్తాజ్ రైట్. श्री महाकाली महालक्ष्मी महासरस्वती अष्टोत्तर शतनाम कुमार्चन पूजांच करिष्ये। ओम गणानां गणपति कुमारे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पदान श्रवणो विविक्तिदातनं श्री महागणाधिपतये नमः। जातवेदसे सुनभामसो ममरातीयसो निदहादिवेदः परिषदति दुर्गाणि विश्वानावे महिन्दो दुरिताग्निः तामग्निवर्णां तपसाज्वलन्तीं वैरोचनीं सर्वफलेषु दुष्टां दुर्गां देवीं शरणमहं प्रपद्ये। उत्तरसितादे नमः। दुर्गायै नमः। ओं शिवाय नमः। महालक्ष्मी नमः। महागौर्यै नमः। चण्डिकायै नमः। सर्वलोके नमः। कमलप्रदाय नमः। सर्वदेवसमनाय नमः। ज्ञाय नमः। महालक्ष्मी महासरस्वती
नित्यपुष्टाङ्गरीश्वरे सर्वभूतानां पये श्रियं झामन्तिका बकुलचन्द्रभगपाटलाब्जपुण्डागजाजिकरवीरसारपुष्पै सुगन्धीनि मालित्यादीनवै प्रभो मया वृतानि पूजार्थं पुष्पाणि प्रतिगृह्यताम् समर्पयामि दीपं नैवेद्यं समर्पयामि यापरनिर्यामलाया पुष्पायाश्च पुष्पिणे निवासयत्तदोदास्तानो मुञ्चन्तकुमदः अलम्बुतबलं पुत्रपौत्रप्रवर्धनं तस्मात् शुभं मे अतः शान्तिं प्रयच्छ मे महालक्ष्मी महासरस्वती మెదక్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన స్టార్ట్ అయింది. ప్రెజెంట్ విజువల్స్ లో చూస్తున్నాము. ఆయన ఆలయంలో ఉన్నారు. అయితే పలు శంకుస్థాపన కార్యక్రమాలు కూడా ఇవాళ నిర్వహించబోతున్నారు. ప్రారంభోత్సవాలు కూడా చేయబోతున్నారు సీఎం. తొలుత ఏడుపాయల వనదుర్గ అమ్మవారిని దర్శించుకుంటారు. ఆ తర్వాత ఆయన స్కెడ్యూల్ స్టార్ట్ అవ్వబోతోంది. మెదక్ చర్చ్ లో జరిగే క్రిస్మస్ ప్రార్థనలో కూడా ఆయన పాల్గొంటారు. ప్రెజెంట్ ఆలయంలో ఆయన అక్కడ లోపల ఉన్న విజువల్స్ అయితే మనం చూస్తున్నాము. అయితే 750 కోట్ల రూపాయల నిధులతో ఇవాళ శంకుస్థాపనలు చేపట్టబోతున్నారు. అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేయబోతున్నారు. మెదక్ చర్చ్ అభివృద్ధి పనుల కోసం 30 కోట్ల రూపాయలు మంజూరు చేస్తారు. అయితే ఏడుపాయల ఆలయానికి 35 కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుడతారు. कालमुच्चोरणं सर्वव्याधिनिवारणं समस्तपापक्षयकरं श्रीयुक्तादेवी पादोदकं पावनं शुभं शुभम्
మెదక్ జిల్లాలో సీఎం రేవంత్ పర్యటిస్తున్నారు. పలు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. తొలుత ఏడుపాయల వనదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. అయితే ఆలయంలో పూజల అనంతరం కూడా ఆయన నెక్స్ట్ తన స్కెడ్యూల్ ని ప్రారంభించబోతున్నారు. మొత్తం 750 కోట్లతో ఇవాళ అభివృద్ధి పనులకు శ్రీకారం చుడతారు సీఎం. ఏడుపాయల ఆలయంలో 35 కోట్లతో పనులకు శంకుస్థాపన చేయబోతున్నారు. ఆ తర్వాత ఆయన క్రిస్మస్ వేడుకలకు మెదక్ చర్చ్ కు వెళ్లబోతున్నారు. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి దుర్గారెడ్డి అందిస్తారు. దుర్గారెడ్డి చెప్పండి, మన విశ్వాసం చూస్తున్నాం ఆలయంలో పూజలు అయిపోయినట్టుగా కనిపిస్తున్నాయి. నెక్స్ట్ సీఎం స్కెడ్యూల్ ఎలా ఉండబోతోంది? అంటే సర్తాధిక మెదక్ జిల్లాలో దక్షిణ కాశీగా పేరొందిన ఏడుపాయల వనదుర్గ భవాని మాత్రం రాష్ట్ర ముఖ్యమంత్రి తొలిసారిగా దర్శించుకోవడం జరిగింది. ఇక్కడ ఆలయ అర్చకులు మాత్రం వాళ్ళు స్వాగతం పలికి అక్కడికి వెళ్ళిన తర్వాత పూజా కార్యక్రమాలు అయితే నిర్వహించి ఆ తర్వాత ఎక్కడైతే ఏడుపాయల వనదుర్గ మహోత్సవం ఉందో ఆ ప్రాంగణంలో మాత్రము ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించిన 750 కోట్ల నిధులతో అంటే ఆ మెదక్ ఆ తర్వాత రామాయంపేట ఆ నర్సాపూర్ ఈ ప్రాంతంలో సంబంధించిన అర్జెంట్ అంటే ఎమర్జెన్సీ కొన్ని నిధులు కావచ్చు, సీసీ రోడ్డు, బీటీ రోడ్లు, ఆ తర్వాత గతంలో ఏవైతే పెండింగ్ ఉన్నాయో వాటికి అత్యవసరం ఉన్న వాటికి మాత్రం మొదటిసారిగా ప్రకటించడం జరిగింది. ఇక ఈ దక్షిణ కాశీగా పేరుగాంచిన వనభద్రక ఆలయం మాత్రం ఎవరు కూడా ఏ ముఖ్యమంత్రి హోదాలో మాత్రం ఇప్పటికి రాలేదు ఇక్కడికి. ఆ తర్వాత యనమల రేవంత్ రెడ్డి ఇక్కడికి రావడం, ఆ తర్వాత మెదక్ ప్రాంత ప్రజలు కూడా సంతోషం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. దీంతో ఇక్కడ ఆ సీసీ రోడ్డు, బీడీ రోడ్డు అక్కడ మెదక్ అంటే ఏడుపాయల వనదుర్గ మహోత్సవంలో కొన్ని ఆలయ నిర్మాణానికి సంబంధించిన 35 కోట్ల నిధులతో మాత్రం ఈ రోజు ప్రొసీడింగ్ కాపీ అందించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. 5-10 నిమిషాల్లో శంకుస్థాపన చేసుకోవడానికి సిద్ధమవుతున్నారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. దాని తర్వాత ఇక్కడ శంకుస్థాపన అయిన తర్వాత ఇక్కడ నుండి నేరుగా ఆ మెదక్ ప్రార్థన అంటే మెదక్ చర్చి ఆసియా ఖండంలోనే అతిపెద్ద చర్చిగా అంటే అక్కడికి వెళ్లి కూడా ఆ చర్చి ప్రార్థనలో పాల్గొనే అవకాశం ఉంది. దీంతో పాటు ఇప్పటి వరకు మెదక్ 100 ఏళ్ల చరిత్ర కలిగిన చరిత్రలో ఎప్పుడు కూడా ముఖ్యమంత్రి హోదాలో ఇప్పటి వరకు ఎవరు కూడా రాలేదు. ఆ తర్వాత యనమల రేవంత్ రావడం, ఆ తర్వాత ఇక్కడికి వెళ్ళి ఆ చర్చిలో ప్రార్థన చేయడం కూడా అక్కడ కొంత సంతోషం వ్యక్తం చేసే పరిస్థితి కనిపిస్తుందని చెప్పవచ్చు. దీంతో ఇక్కడ మనం చూస్తే 750 కోట్లు ఎన్నికల్లో సమయంలో ఇచ్చిన మాట ప్రకారం ఇక్కడికి రావడం జరిగిందని తెలుస్తుంది. దీంతో ఇక్కడ ఎప్పుడైతే సీసీ రోడ్లకు 32 లక్షలు, ఆ తర్వాత చర్చికి 29 కోట్లు, ఆ తర్వాత మిగతా వాటిని కూడా శంకుస్థాపన చేసి ఆ ప్రారంభం అక్కడి నుంచి అక్కడికి నేరుగా వెళ్లి ఆ ప్రార్థనలో పాల్గొనే అవకాశం అయితే షెడ్యూల్ విడుదలైంది. దీంతో మార్పులు చేర్పులు అయితే ఇప్పటివరకు అయితే ఏం లేదు కనుక ఇక్కడ నుండి యనమల రేవంత్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి అక్కడికి వెళ్లే అవకాశాలని ఆ దిశగా మాత్రం ఏర్పాటు చేశారు. ఇక ఆ ఉదయం కొంత 11 గంటలకు వస్తారనుకున్న కొంత లేట్ సమయం జరిగింది కనుక ఎల్లిపాడులో బయలుదేరి బేగంపేట నుంచి కొల్చారం, అక్కడి నుంచి కొల్చారం నుంచి వాహనం ద్వారా ఇక్కడ ఏడుపాయలకు రావడం జరిగిందని చెప్పవచ్చు. దాంతో ఇక్కడ మనం షెడ్యూల్ ప్రకారంగానే కొంత లేట్ అయినా కానీ కార్యకర్తలు కావచ్చు, ఇక్కడ అధికారులు కానీ ఆ దిశగా ఆ జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి, జిల్లా కలెక్టర్ రాహుల్ రాజు ఆధ్వర్యంలో యొక్క ఏర్పాట్లు బందోబస్తుతో పాటు ఇక్కడ అన్ని కార్యక్రమాలు ఏర్పాట్లు చేయడం జరిగింది. దీంతో ఇక్కడ కార్యకర్తలు మెదక్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. పలు శంకుస్థాపన మరియు ప్రారంభోత్సవాలు కూడా చేయబోతున్నారు. ప్రజెంట్ ఆలయంలో పూజలు ముగించుకుని ఆలయంలో ఉన్నారు. ఆ విజువల్స్ ని మనం చూస్తున్నాము. అయితే ఆ తర్వాత ఆయన స్కెడ్యూల్ ప్రారంభం కాబోతోంది. ఆలయానికి 35 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారు. ఆ తర్వాత మెదక్ చర్చ్ లో జరిగే క్రిస్మస్ ప్రార్థనలో కూడా పాల్గొంటారు. ఇక చర్చ్ కు సంబంధించి 30 కోట్లను మంజూరు చేయబోతున్నారు. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి దుర్గారెడ్డి అందించడానికి సిద్ధంగా ఉన్నారు. దుర్గారెడ్డి చెప్పండి, ప్రెసెంట్ అప్డేట్స్ ఏంటి? తాజాగా మనకు చూస్తే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యనమల రేవంత్ రెడ్డి మాత్రం 10 నిమిషాల ముందు మాత్రం ఏడుపాయల వనదుర్గ మహోత్సవానికి చేరుకోవడం జరిగింది. అక్కడ ఆ అర్చకులు మాత్రం పూజా కార్యక్రమం నిర్వహించడం, రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో మాత్రం మొదటిసారిగా రావడం నిజంగా దక్షిణ వనదుర్గ ఆలయానికి ఇప్పటివరకు ముఖ్యమంత్రి కూడా ముఖ్యమంత్రి రావడం జరిగింది. ఇక్కడ అంటే ఏడుపాయల భక్తుల రద్దీగా పునస్కరించుకుని బాత్రూమ్స్, ఆ తర్వాత విధి అంటే దాదాపు ఇక్కడ కాటేజీల పట్స్ కోసం కూడా 35 కోట్లు, సీసీ రోడ్ కూడా మంజూరు చేయడం జరిగింది. ఆ తర్వాత వీటిని శంకుస్థాపన చేసుకోవడం అంటే ఇక్కడ మెదక్ జిల్లాకు సంబంధించిన 750 కోట్ల పనులకు మాత్రం ఇక్కడ శంకుస్థాపన చేసుకుని ఆ తర్వాత మెదక్కు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. ఇంకా ఆ దిశగా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇక్కడ మనం చూస్తే పలు అభివృద్ధి శంకుస్థాపన కార్యక్రమం తర్వాత మెదక్ వెళ్ళిన తర్వాత అక్కడ మెదక్ లో మాత్రం 29 కోట్లు కావాలంటూ వాళ్ళు ప్రతిపాదనలు పంపడం జరిగింది. ప్రతిపాదన అనుసరించి కూడా 3 రోజుల క్రితమే వాటి నిధులు మంజూరు చేయడం. ఈ రోజు మాత్రం ఇక్కడ ఏడుపాయలకు సంబంధించిన 30 కోట్లు, ఆ తర్వాత
మెదక్కి సంబంధించిన 29 కోట్ల రసీడింగ్ కార్యక్రమం రాష్ట్ర ముఖ్యమంత్రి వస్తున్నాయి. దాంతో ఇక్కడ మిగతా కార్యక్రమాలు పెండింగ్ ఏవైతే ఉన్నాయో అభివృద్ధి కార్యక్రమాలు వాటిపై దృష్టి కూడా అత్యవసరం ఉన్న వాటిని మాత్రం అత్యవసరం ఉన్న క్లియర్ మాత్రం శంకుస్థాపన కార్యక్రమం శ్రీకారం చుట్టినట్టు తెలుస్తుంది రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మనం చూడొచ్చు నిజంగానే ఇక్కడ దక్షిణ కాశీగా పేరున్నా కానీ దాదాపు అమ్మవారు ఎప్పుడైతే ఇక్కడ వెలిసిందో ఆ రోజు ఈ రోజు వారు మాత్రం ముఖ్యమంత్రి హోదాతో చేస్తామని చెప్పారు. తీసుకురాలేదు వచ్చి ముఖ్యమంత్రి రావడం ఇక్కడ ప్రాంత ప్రజలకు సంక్షిప్తం చేసిన మొదలుగా వచ్చిన ముఖ్యమంత్రి వాళ్ళ స్వాగతం పలకరిగింది. అంటే అర్చకులతో పాటు ఈ ప్రాంత ప్రజలు ఎప్పుడైతే నాగసంపల్లి గ్రామస్తులు అంతా కూడా సంతోషం వ్యక్తం చేసిన విషయం అయితే తెలుస్తుంది. మనకు విజువల్ కూడా చూడవచ్చు. అదేవిధంగా ముఖ్యమంత్రి వెంట రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ, జిల్లా ఇన్ఛార్జి మంత్రి కొండా సురేఖ, వీళ్ళంతా కూడా దేవాదాయ శాఖ మంత్రి కూడా వాళ్ళ ముఖ్యమంత్రి వెంట రావడం జరిగింది. వాళ్ళకి కూడా అర్చకులు కూడా నాగపల్లి భోజన కార్యక్రమం అనంతరం విజయాలు మనం చూడొచ్చు. ఆ తర్వాత శంకుస్థాపనకు వెళ్తున్నారు. ఇక్కడ నుండి శంకుస్థాపన తర్వాత అనంతరం అక్కడ నుండి తిరుకొని తెచ్చి ప్రార్థనలో పాల్గొని ఆ తర్వాత తిరుగు హైదరాబాద్ చేరుకుంటారని మనకు షెడ్యూల్ అయితే రావడం జరిగింది. ఇక్కడ ముఖ్యమంత్రి రావడం సంతోషిస్తుంది. ఇక్కడ మైనంపల్లి కూడా ఈ ప్రాంతానికి అవసరం ఉన్న ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఆ ముఖ్యమంత్రి దృష్టి తీసుకెళ్లి ఆ తర్వాత వాటిని నిధులు సమకూర్చే ప్రయత్నంలో వాళ్ళు సిద్ధమై కొంత నివేదిక ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని చెప్పవచ్చు. సర్తాజ్ అయితే దుర్గారెడ్డి చర్చ్ కి ఏ టైంకి వెళ్తారు, అక్కడ ప్రార్థనలకు కూడా హాజరవుతారు అని తెలుస్తోంది. ప్రార్థన ఏ టైంకి ఉండబోతోంది? అంటే దాదాపు ఇక్కడ ఇంకొక 15 నిమిషాల్లో ఇక్కడ శంకుస్థాపన అనంతరం ఆ తర్వాత అక్కడ చర్చ్కి వెళ్తుంటారు. అక్కడ చర్చ మాత్రము అంటే ఆ బిషప్ శాంతయ్య, ఆ తర్వాత ఇక్కడ వాళ్ళు చర్చి వాళ్ళు కూడా ఎదురు చూస్తున్నారు. ఇంకా అంటే దాదాపు 1:05 నుంచి 1:15 నిమిషాల వరకు మాత్రం చర్చికి చేరుకొని చర్చి అంటే మధ్యాహ్నం ఆరాధన కార్యక్రమంలో మాత్రము ఇక రేవంత్ రెడ్డి పాల్గొనే అవకాశాలు ఉన్నాయని చెప్పి ఆ చర్చికి సంబంధించిన షెడ్యూల్ లో మనకు తెలుస్తుంది. దీంతో ఇక్కడ అక్కడికి వెళ్ళిన తర్వాత చర్చి 100 ఏళ్ల చరిత్ర, అంటే ఆసియా ఖండంలోనే 100 ఏళ్ల చరిత్రకి ఇప్పటివరకు ముఖ్యమంత్రి కూడా ఇక్కడికి రాలేదు. వచ్చినా కొన్ని నిధులు ఇస్తామని చెప్పారు. ముఖ్యమంత్రి రావడం కంటే ముందే మాత్రం 29 కోట్ల ఆ నిధులు వాళ్ళు అడగగానే సమకూర్చడం, ఆ తర్వాత నిధులు మంజూరు చేయడం, ఆ పనులు కూడా చేయించుకోవాలని చెప్పడంతో పాటు ఇక్కడికి రావడం కూడా వాళ్ళు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చర్చకు సంబంధించిన ఆ క్రిస్మస్ సంబరాల్లో పాల్గొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వాళ్ళు స్వాగతం పలికిన తర్వాత హ్యాపీ క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్తూ అక్కడికి లోపలికి తీసుకెళ్లి ప్రార్థన, ఆ తర్వాత ప్రార్థన పాల్గొన్న తర్వాత వాళ్ళతో మాట్లాడే అవకాశం అవుతుంది. 1:30 లోపు ఈ కార్యక్రమం అయితే పూర్తి చేసుకుని అక్కడి నుంచి బయటకు వెళ్లే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని చెప్పవచ్చు. ఆ సర్తాజ్ కొంచెం లేట్ అయినా కానీ ఇప్పటికే సిద్దిపేట, మెదక్ ఉమ్మడి జిల్లాకు సంబంధించిన ఆ ఇన్ఛార్జీలు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా ఇక్కడ చేరుకోవడం జరిగింది. వారికి కూడా వాళ్ళతో కూడా విడిగా అక్కడి నుంచి మనం వెళ్ళిపోయాడు నుంచి ఇక్కడ స్వాగతం పలకడం, ఆ మధ్యలో వాళ్ళతో మాట్లాడడం, అక్కడ ఏమైనా ఎమర్జెన్సీ సమస్యలు ఏమన్నా నిధులు అవసరం ఉన్నా లేకుంటే ఏ విధంగా ఉందని కూడా నియోజకవర్గాల పరిస్థితి ఏంటి వాటిని కూడా వాళ్ళతో మాట్లాడినట్టుగా ముఖ్యమంత్రి ఆరా తీసినట్టు కొంత సమాచారం అవుతుంది. మిగతా వాళ్ళు కూడా కొందరు మామూలుగా నాగసంపల్లి గ్రామాలకు సంబంధించిన వాళ్ళు కొందరు ఇక్కడ వాళ్ళకు ఇంద్రమ్మ ఇల్లే కావచ్చు, మిగతా వాటిని కూడా కొంత ప్రొసీడింగ్ కావాలి లేకుంటే అని చెప్పి వాళ్ళు వస్తే కూడా వాటిని కూడా వినతిపత్రాలు తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి నాగసంపల్లి వనదుర్గ ఆలయానికి రావడం వాళ్ళు సంతోషం వ్యక్తం చేసిన పరిస్థితి ఇక్కడ ఉంది. ఇక్కడ మనం చూస్తే ఇక్కడ నుండి మెదక్ వెళ్ళిన తర్వాత మెదక్ చర్చిల్లో ప్రార్థనలో పాల్గొన్న అనంతరం అక్కడ నుండి తిరుగు ప్రయాణం కాబోతున్నారు చెప్పవచ్చు. అదేవిధంగా యనుమల రేవంత్ రెడ్డి మరి కాసేపట్లో వాళ్ళ అభివృద్ధి శంకుస్థాపనలకు ఇక్కడ మాత్రం మెదక్ ఏడుపాయల వనదుర్గ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఆ శిలాఫలకాలను మాత్రం ప్రారంభించడానికి సిద్ధమవుతున్నారు. సర్తాజ్ అంటే దుర్గారెడ్డి ఇటు స్వయం సహాయక గ్రూపులకు 100 కోట్ల రూపాయల చెక్ ను కూడా ఇస్తారు అని తెలుస్తోంది. సో అది ఎప్పుడు ఉండబోతోంది, ఏ టైంకి చెక్ వాళ్ళకి ఇచ్చే అవకాశం ఉంది? అంటే ఇప్పుడు వనదుర్గ మాత ఆలయంలో మాత్రం రేవంత్ రెడ్డి పూజా కార్యక్రమాలు పూర్తయినాయి. అక్కడ నుండి శంకుస్థాపనకు వస్తున్నాయి. శంకుస్థాపనకు మాత్రము ఇక్కడ 102 కోట్లు అంటే 102 కోట్ల మాత్రము సహాయ సాయంకార బృందాలకు కూడా వాళ్ళు ఆ చెక్కు అందించబోతున్నారు. ఒక 2-3 నిమిషాలు మాత్రము ఆ చెక్ అంటే ఇక్కడ మాత్రం ఈ శిలాఫలకాలకు కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన మాట్లాడి వాళ్ళకు అవసరం నిధుల వాళ్ళు జమ చేసిన విషయాలు కూడా సహకార బృందాలు ఏ కార్యక్రమం చేయబోతున్నారు, ఏ విధంగా ఉందని వాళ్ళు చర్చించి ఆ తర్వాత 102 కోట్లకు సంబంధించిన చెక్కును కూడా వాళ్ళకు అందేయడానికి సిద్ధమవుతున్నారని చెప్పవచ్చు. ఆ దిశగా అధికారులు మాత్రం అంతరంగా రెడీ చేశారు. మనం విజువల్ చూడొచ్చు. ఇక్కడ శంకుస్థాపనలకు ముందుగా రావడం జరుగుతుంది. అక్కడ నుంచి మంత్రి దామోదర్ రాజనరసింహ, కొండా సురేఖ, ఆ తర్వాత ముఖ్యమంత్రితో పాటు వీరంతా కూడా వస్తున్నారు. వాళ్ళ అధికారులు కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత ఆలయ అర్చకులు మాత్రము వాళ్ళు స్వాగతం పలుకుతూ ముఖ్యమంత్రిని వాళ్ళు తీసుకొస్తున్న విషయం అయితే మనం విజువల్ చూడొచ్చు. దాంతో పాటు ఇక్కడ శిలాఫలకాలు ప్రారంభం తర్వాతనే మాత్రము ఈ 102 కోట్లకు సంబంధించిన సహాయ సహకార బృందాలకు వాళ్ళకు అందించే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ ముందుగా మాత్రం ఇక్కడ
శిలాఫలకాలు మాత్రం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం ప్రారంభిస్తున్నారు. అర్చకులు మాత్రం వాళ్ళంతా ముఖ్యమంత్రికి స్వాగతం పలుకు పూజా కార్యక్రమాలు చేస్తున్న విషయం విజువల్ మనం చూడొచ్చు. ఆ తర్వాత మాత్రమే ఇక్కడ స్వయం సహాయక బృందాలకు అందించాల్సి ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా స్వయం సహాయక బృందాలు మహిళలు కూడా ముందుకు రావాలి. ఇక్కడ వారి కార్యక్రమాలు గతంలో చేసిన ఏంటి తీసుకొని ఈసారి లోన్ తీసుకొని ఏం చేయబోతున్నారనే విషయాన్ని కూడా పూర్తిగా వాళ్ళతో మాట్లాడి అందించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇప్పుడే మనం చూడవచ్చు 750 కోట్లతో మాత్రం శిలాఫలకాలు వేసిన వాటిని అన్నిటి కూడా ఆ సీసీ రోడ్డు, బీటీ రోడ్, అదేవిధంగా ఏడుపాయల అమ్మవారికి వాళ్ళు 35 కోట్లు ఇచ్చిన దుర్గారెడ్డి. ఇటు మనం లైవ్ విజువల్ లో శిలాఫలకాలు ఓపెనింగ్ అయితే మనం చూస్తున్నాము. అక్కడ కర్టన్ రైజింగ్ చూస్తున్నాము. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఇటు శిలాఫలకాల కర్టన్ రైజింగ్ అయితే జరుగుతోంది. దీని తర్వాత ఇటు పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనల శిలాఫలకాల కర్టన్ రైజింగ్ ప్రెజెంట్ మనం చూస్తున్నాం. మొత్తం ఆలయానికి 35 కోట్లు మంజూరు చేశారు సీఎం. దానికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తున్నారు. ఆ తర్వాత ఆయన మెదక్ చర్చ్ కు వెళ్తారు. అక్కడ 30 కోట్ల రూపాయలకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలకు చర్చ్ దగ్గర కూడా శంకుస్థాపన కార్యక్రమం జరగబోతోంది.